దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. డిసెంబర్ 27. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినముల నీవు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని, ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 12-13 అధ్యాయములు. 12వ అధ్యాయము. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియును సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గనక గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. కావున ఆ స్త్రీ ప్రవాహము నాకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారియే తన నోరు తెరిచి ఆ ఘటసర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేశను. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. 13వ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుకబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయెను. 42 నెలలు ఉండుటకు దానికి అధికారం ఇయ్యబడెను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను.
దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ ప్రేమ కొరకు వందనాలు, నీ సన్నిధి కాంతి కొరకు వందనాలయ్యా. నీ ముఖ కాంతి కొరకు వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ఉదయకాలంలో ప్రభా అయ్యా తండ్రి నాయన మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి. నీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా. మా కొరకు ప్రాణం పెట్టి రక్తంను చిందించి ఆయన 3వ దినమున తిరిగి లేచిన దేవుడు, పాతాళ వేదనలు అనుభవించిన దేవుడు, తండ్రి కుడి పార్శ్వమున మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవుడు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. నువ్వు గొప్ప దేవుడవు, కనికర సంపన్నుడు. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలయ్యా. మా అపరాధములు నాయన, పాపములు దోషములు దయతో క్షమించండి నాయన. మా కుటుంబాల్లో రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి, మారు మనసు లేని వరకు మారు మనసు దయచేయండి. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు దర్శించండి. అయ్యానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, ఓ మంచి దేవుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన, 2024 సంవత్సరం అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని చివరి 5వ దినములో మేము ఉన్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని అందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకు దయచేయండి. నూతన సంవత్సరం కొరకు సిద్ధపాటు దయచేయండి ప్రభా. నూతన సంవత్సరంలో అయ్యా తండ్రి నాయన నీ కార్యాలు చేయుటకు ప్రభా మమ్మల్ని వాడుకోండి, పరిశుద్ధపరచండి ప్రభా. నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా, నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. 5 రోజులు అయ్యా మాకు సిద్ధపాటు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి నీకు వందనాలు. ప్రార్థనాత్మ, విజ్ఞాపన ఆత్మ మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. గురి ఎద్దకే పరిగెట్టే కృపను దయచేయండి. పైన వాటిని వెతికే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. క్రైస్తవులందరినీ జ్ఞాపకం చేసుకోండి, రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి, నీ సాక్షులుగా మార్చండి ప్రభా. డినామినేషన్స్ భేదములు తొలగించండి ప్రభా. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. దైవజనులందరిపై నీ కృప కలుగును గాక. అయ్యా వారు రాకపోకల్లో నాయన నీ కాపుదల భద్రత ఉంచండి నాయన. వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి. నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంగా వాక్యంను బోధించుటకు అనుకూల సమయంలో వారికి దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, అనేక ఆత్మల రక్షణార్థమై ప్రతి దైవజన్ని, ప్రతి క్రైస్తవుని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల చుట్టూ మీరు రక్త కంచి వేయండి నాయన. వారి అవసరతలక్కలన్నీ నీ మహిమస్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశాన్ని దర్శించండి. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక నాయన. ప్రపంచ దేశాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక. తెలివి, జ్ఞానం, వివేచన వారికి కలుగును గాక. అయ్యా వారి మనోనేత్రాలు వెలిగించబడును గాక నాయన. గొప్ప రక్షణ వారికి అందరికీ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. సమస్త
సమస్త మానవాళికి రక్షణ కలుగునుగాక. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరుగునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ మహిమ వెల్లడి అగునుగాక అని ప్రార్థిస్తున్నాం. కడవరి వర్షమే రండి నాయన, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. అయ్యా తండ్రి, ఇంకా అనేక మంది అపోస్తలు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులను మీరు లేపండి అయ్యా. కాపర్లు మీరు లేపండి అయ్యా. రోధించే స్త్రీలను మీరు లేపండి అయ్యా. అంగలార్చే స్త్రీలను మీరు లేపండి ప్రభా. అయ్యా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేపండి ప్రభా. బలవంతుని చేతిలో బాణముల వలె వాడబడి యవనస్తులను మీరు లేపండి ప్రభా. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృప చూపండి, కనికరించండి, మీరే సహాయం చేయమని వేడుకుంటూ ప్రభా. అయ్యా పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నాయన. ఇజ్రాయెల్ దేశంలో నీ చిత్తము జరిగించండి ప్రభా. నీ రాజ్యంను స్థాపించండి ప్రభా. ఎలా అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి అయ్యా తండ్రి నాయన శోధనలోకి తెగ ప్రతి కీడు నుంచి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రభా. అయ్యే చిన్నపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే విషయం, యేసు నామంలో సంపూర్ణ విషయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.